హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో వంట కాదండి, నా రసప్తంలో స్వీట్ అండ్ షార్ట్గా చేసుకున్న వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు ఎలా రసప్తం పూజ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. నేనైతే ఇక్కడ చాలా మినిమలైజ్గా అయితే చేసుకున్నాను, నాకు దొరికిన వాటితో అయితే. ముందుగా అయితే జిల్లేడాకులు చాలా ముఖ్యం కదా ఈ రసప్తంకి. జిల్లేడాకులు అయితే తెచ్చుకొని బాగా వాష్ చేసి పసుపు కుంకుమ అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని ఆ జిల్లేడాకులు అన్నిటికి పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని అయితే పక్కన పెట్టుకొని ఇంకొక జిల్లేడాకు మీద అయితే చిన్నగా సూర్యుడిని అయితే తయారు చేసుకున్నాను. ఎలా చేశానో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లాస్ట్ ఇయర్ మీద అయితే చాలా బాగా చేసుకున్నాను. ఈ ఇయర్ కాస్త బాగా ట్రైనింగ్ అయిందని అనుకుంటాను. నేనైతే ఇలాగ చిన్నది తయారు చేసుకొని సూర్యుడు భగవాన్ది నా దగ్గర ప్రతిమ అది ఏమీ లేదు. ఇక జిల్లేడాకు మీదే సింధూరంతో అయితే రౌండ్గా కొద్దిగా వాటర్ వేసి రౌండ్గా కలుపుకొని సన్ కింద అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ నేనైతే రథం తయారు చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ రథం అయితే అస్సలు సరిగ్గా నించోలేదు. ఈ ఇయర్ అయితే బాగా వచ్చింది రథం కూడా. అసలు ఎలాంటి ఇబ్బంది కూడా పడకుండా అయితే బాగా వచ్చింది. నాకు బాగా నచ్చింది కూడా. నీట్గా ఒకసారి పసుపు కుంకుమ అన్నీ అంటించుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ముహూర్తం అయితే బే వస్తుంది. ఈ ఇయర్ అయితే అలా కాదు, 2 ముహూర్తాలు వచ్చాయి కదా. ఎర్లీ మార్నింగ్ 6 to 8 ఒకటి, 9 to 11 ఒకటిన. అందువల్ల 9 to 11 అయితే నాకు బాగా సెట్ అయింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో ఒక్కరిదాన్ని ఆరాంగా అయితే చేసుకున్నాను. మేము ఉండేదైతే ఇంకా అపార్ట్మెంట్లో కదా, గచ్చులకైనా దేనికైనా సరే పసుపది అనుకున్నా సరే మా ఇంటి ఓనర్ అయితే అస్సలు ఒప్పుకోడు. అందుకని ఇలా టైల్ దిగి పలక లాంటిది తీసుకొని ఇప్పుడు దాని మీద కొద్దిగా పసుపుతో వాటర్తో కలుపుకొని తర్వాత ఫస్ట్ అయితే ముగ్గుపిండితో పెట్టాను. ముగ్గుపిండితో పెడితే ఏంటంటే సరిగ్గా రావట్లేదు. అప్పుడు ముందు చాక్ పీస్తో బాగా గీసుకున్న తర్వాత అయితే ఇలా రథం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా రథం ముగ్గు అది వేసుకొని తర్వాత దీని మీద ఇప్పుడు తయారు చేసుకున్నాను కదా చిక్కుడుగాకులతోటి, అది కూడా పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకునేటప్పటికైతే కరెక్ట్గా అదే టైం అయింది, ఆ 10 o'clockకే. మళ్ళీ ఇక్కడ ఒకసారి అయితే సూర్య భగవాన్ని ఇలా బియ్య పిండితో కూడా వేసుకొని రౌండ్గా చేసుకుంటే క్రియేటివిటీ ఎంత ఉందో మొత్తం అంతా అయితే బయటను పెట్టాను. ఇందులో అయితే ఇలా చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర నీట్గా ఒకసారి పువ్వులతో డెకరేషన్ అది చేసుకున్నాను. డెకరేషన్ అది చేసుకున్న తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. నిన్న షార్ట్స్లో కూడా పెట్టాను ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది. ఇక్కడైతే మా బాబుకి ఈవేళ హాలిడే అవడం వల్ల వాడి చేత అయితే అర్ఘ్యం ఇప్పిస్తున్నాను. వాడికి సూర్య భగవాన్ నక్షత్రం అని చెప్పేసి మా అత్తయ్య అంటూ ఉంటారు. అందుకని ఇలా ఈ మాఘమాసంలో అయితే అర్ఘ్యాలు ఇప్పిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారైనా ఇలా ఆవు పిడకలు అయితే తెచ్చుకుంటాను. తెచ్చుకున్న ఆవు పిడకలన్నీ స్టోర్ చేసుకొని ఎప్పుడప్పుడు ధూపం వేయడానికి ఇలాంటి రసప్తం టైంలో అయితే బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నా దగ్గర అయితే ఇత్తడిది కానీ రాగిది కానీ అయితే బౌల్స్ అలాంటివి ఏం లేవు. ఇంకా అందుకని స్టీల్ దానికే కొద్దిగా పసుపు కుంకుమ అంతా రాసి ఇంకా ఆవు పాలు అయితే పొంగించుకున్నాను. ఆవు పాలు పొంగించుకునేటప్పుడు మావి కిచెన్లోకి అయితే సన్లైట్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇంటి ముందు అయితే పొంగించుకున్నట్టు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఈ రసప్తం పూజ అనేది ఉన్నది. అందువల్ల వాళ్ళైతే ఇంటి ముందున మా చిన్నానమ్మ పెదనానమ్మ అందరూ కలిసి అయితే ఒక దగ్గర అయితే చేసుకుంటారు. ఈ ప్రసాదం అయితే నాకు చాలా ఇష్టం. అలా ఉత్త పాలల్లోనే కదా పరవాన్నం వండుతారు, భలే టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఆ పొంగిన పాలలోకి మళ్ళీ కాస్త కొద్దిగా బియ్యం 3 సార్లు, మనిషి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 3 సార్లు చొప్పున బియ్యం అయితే వేసుకొని ఇలా అయితే ప్రసాదం తయారు చేసి మళ్ళీ ఆ ప్రసాదాన్ని సూర్య భగవానుడికి అయితే పెడతాం. ఇక్కడ మా బాబు చేత అయితే అర్ఘ్యం అయితే ఇప్పిస్తున్నాను. ఎన్ని గంటలకి ఇస్తున్నారో గెస్ట్ చేస్తారా? వాడు లేచింది 9 గంటలకి, 10 గంటలకి అంటే ఇంకా అప్పటికి ముహూర్తం అయితే ఉంది, కానీ ఆ టైంలో అయితే ఇస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఇప్పిద్దాం అనుకున్నాం కానీ ఆడ అయితే అస్సలు లెగలేదు. ఇంకా సరేలే అయితే అని చెప్పేసి ఇంకా అర్ఘ్యం ఇప్పించి కిందకి వచ్చిన తర్వాత పాలు అయితే తయారైపోయి ప్రసాదం అయితే ఇలా ప్రసాదం తయారైపోయిన తర్వాత ఇంకా అప్పుడు తులసమ్మ దగ్గర తయారు చేసుకున్న ప్లేట్ అన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా అన్నీ అయితే పెట్టుకొని పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకైతే చిక్కుడాకులు అయితే దొరకలేదు. చిక్కుడాకులు దొరకలేదు కాబట్టి ఇంక డైరెక్ట్గా ప్లేట్లోని పెట్టుకొని అయితే ప్రసాదం పెట్టాను. ఇంటి దగ్గర అయితే చిక్కుడాకులు దొరుకుతాయి కాబట్టి చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టి అయితే ఇస్తారు. ఆ ఫ్లేవర్ అంతా దానికి వెళ్ళి భలే టేస్టీగా ఉంటుంది కూడా ఆ ప్రసాదం అయితే. ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నాకైతే ఆ ప్రసాదం చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పైన జోళ్ళు అని అంటారు, మీకు తెలిసే ఉంటుందేమో, జోళ్ళు ఇసురుతూ ఉంటారు. అందులో డబ్బులు ఇంకా రేగిపళ్ళు మొత్తం అరటిపండు అన్నీ వేసి అయితే జోలు ఇసురుతారు. ఆ జోలు అయితే పట్టుకుంటుంటారు. చిన్నపిల్లలందరూ అయితే డబ్బులు కావాలని అంటారు. నేను కూడా డబ్బులే ఏరుకునేదాన్ని. ఆ డబ్బులతోటి మా ఊర్లో సాయంత్రం పండగ అవ్వేది. ఆ పండగలోకి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని తినడం అది అయితే చేసేది. భలే హ్యాపీగా అయితే అనిపించేది. ఇంకా ఇక్కడైతే జస్ట్ సింపుల్గా అలా పూజ చేసుకొని ఈ శ్యామల నవరాత్రులు కూడా అవుతున్నాయి కదా, ఇంకా ఆ శ్యామల నవరాత్రులు ఈ నవరసప్తమి 2 ఒకేసారి అని వచ్చినట్టు అయితే అనిపించింది. ఇంకా అలా పూజ చేసుకున్న తర్వాత అయితే వాటర్ అది పక్కన పెట్టుకొని
అన్నీ చేసి దీపం అది పెట్టి హారతి అది ఇచ్చాను. తులసం దగ్గర ఇంకా దీపం అయితే పెట్టలేదు. ఇంక తులసం దగ్గర కూడా ఒకసారి దీపం అది పెట్టి రేగిపళ్ళు అయితే ఈసారి బాగా దొరికాయి. లాస్ట్ ఇయర్ అయితే రేగిపళ్ళు కూడా దొరకలేదు ఇక్కడ నాకు. జస్ట్ అలా రథం తయారు చేసుకొని ఇంట్లో తయారు చేసుకున్న పాలు పొంగించిన ప్రసాదం తయారు చేసి అయితే దేవుడికి పెట్టి మా అమ్మ అని కానించాను. కానీ ఈసారి అలా కాదు, బాగానే దొరికాయి అన్నీనా. జిల్లేడాకు కానీ ఈ చిక్కుడు గాయలు కానీ అన్నీ అయితే బాగా దొరకడం వల్ల లాస్ట్ ఇయర్ మీద అయితే బాగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నట్టు అయితే అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం తింటే టేస్ట్ ఉంటుంది, భలే ఉంటుంది. ఇప్పటికి కూడా తలుచుకున్నా సరే ఆ టేస్ట్ మరి అప్పుడే వస్తుంది. మళ్ళీ మనం మామూలుగా చేసుకున్నా సరే ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు. ఈ పూజ టైంలోనే వస్తుందని అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలాగనే అనిపిస్తే అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు నా పూజ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. చాలా సింపుల్గా చేశాను కానీ హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ లాస్ట్లో అయితే హారతి అది ఇస్తున్నాడు. హారతి ఇచ్చేటప్పుడు మా బుధయ్య కూడా మధ్యలో చేయి పెట్టి హారతి అయితే ఇచ్చి అక్కడ ఉన్న అరటిపండుని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఇలా అయిపోయింది నా పూజ అయితే. మీకు కానీ నా పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్స్ చూడాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అప్పుడప్పుడు అయితే ఇలాంటి చిన్న చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సరే అండి, బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కిచెన్ వీడియోతో అయితే వస్తాను. అంతవరకు అయితే బాయ్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం